రాజేంద్ర నగర్ లోకల్ పోలీస్, తర్వాత రాజేంద్ర నగర్ సిసిఎస్ పోలీసులు కలిసి ఒక నటోరియస్ హెచ్బి గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 సభ్యులు ఉంటారు. గుంజపోకు సుధాకర్ అనే వ్యక్తి మెయిన్ గ్యాంగ్ లీడర్. ఇతను ఇప్పటి వరకు అందాజా 60 కేసెస్ లో నంద్యాల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ ఇక్కడ వరకు కూడా అన్ని కేసెస్ లో ఈ హౌస్ బ్రేకింగ్ కేసుల్లో ఉన్నవాడు. మన దగ్గర రాజేంద్ర నగర్ లో 4th రోజు లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరగటం, దాంట్లో ఒక 60 తులాస్ గోల్డ్ వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రోజు రాజేంద్ర నగర్ పోలీసులు సిసిఎస్ వాళ్ళు పట్టుకున్నారు. ఇతను ఈ సుధాకర్ అనేవాడు ఇంతకు ముందు ఆసిఫ్ నగర్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా పోయి వచ్చినాడు. వీళ్ళ ఎంఓ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటారు, సీసీ కెమెరాస్ గ్లాస్ పెట్టుకోవడానికి ఫేస్ ని, తర్వాత మంకీ క్యాప్స్ పెడతారు. ఈ సుధాకర్ అనేవాడికి బాల్డ్ హెడ్ ఉంటుంది. ఈ బాల్డ్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తారని చెప్పి ఈ అఫెన్స్ కి వచ్చే ముందు డిఫరెంట్ విగ్స్ కొనుక్కొని ఆ విగ్ పెట్టుకొని ఆ అఫెన్స్ చేసి ఆ విగ్ పారేస్తారు. తర్వాత పంజాబీ డ్రెస్ లా డ్రెస్ చేస్తారు. లాస్ట్ టైం కూడా ఇతను అరెస్ట్ అయినప్పుడు ఆ పంజాబీ డ్రెస్ లో ఉండటం వల్ల అది లేడీనా జంట అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇతను క్రియేట్ చేస్తాడు. ఇవన్నీ ఎంఓస్ పెడతారు. మొన్న మన కేసులో కూడా వచ్చేటప్పుడు వీళ్ళందరూ కొత్తూరు నుంచి DCM లో బయలుదేరి వచ్చారు. మన బండ్లగూడ ఏరియాలోనే ఒక బజాజ్ మోటార్ సైకిల్ ఒకటి, స్కూటీ ఒకటి, ఈ 2 దొంగతనం చేసి ఈ అఫెన్స్ అయిన తర్వాత, ఈ బంగారం దొరికిన తర్వాత మళ్ళా వెహికల్స్ ని పారేసి అబాండన్ చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ వెహికల్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ ఎంఓస్, డిఫరెంట్ బట్టలు, డిఫరెంట్ రూట్లు పెట్టుకోవటం వల్ల ఇతను కంటిన్యూగా అఫెన్సెస్ లో ఉన్నాడు. గతంలో లాస్ట్ కేసులో ఇతను నంద్యాలలో 5 months బ్యాక్ అరెస్ట్ అయితే రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసిన అఫెన్సెస్ లో ఇప్పటి వరకు మనకి 5 కేసులలో ఇది కేసెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. 2 రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, 2 పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్, 1 రాయదుర్గం పోలీస్ స్టేషన్. ఈ 5 కేసెస్ లో ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు, అంటే ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో ఉన్న బంగారము ఇదంతా కూడా రికవరీ చేస్తే అది 600 grams. ఇది రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ప్రాపర్టీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. దీంట్లో వీడెమ్మట ఉండే గ్యాంగ్ లో కొంతమంది, ఇతను సుధాకర్ ఒకసారి జైలు పోయినప్పుడు A2 ఈ బండారి శాంసన్ అని చెప్పి కాకులవరం గద్వాల ఊరు అతను ఇప్పుడు సిటీలోనే ఉంటున్నాడు. తర్వాత శనిదేవ్ అని చెప్పి కొత్తూరులో ఉంటాడు, ఇతను మహారాష్ట్ర. వీళ్ళిద్దరితో అక్కడ పరిచయం అయి వాళ్ళు కూడా దొంగలే. ఇప్పుడు ఈ శాంసన్ అనే శనిదేవ్ అంటోడు 6 కేసుల్లో ఉన్నాడు. వాళ్ళిద్దరిని జైల్లో కలిసి వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఈ అఫెన్సెస్ చేస్తారు. వీళ్ళ బ్రదరే ఈ గుంజపోగు సుధాకర్ బ్రదర్ సురేష్ అని చెప్పి అతను ఈ అఫెన్సెస్ లో రాడు. అయితే వీళ్ళు తీసుకొచ్చిన బంగారాన్ని ఒక క్లీన్ చిట్ గా ఉండి, వీళ్ళకి సొంత ఇల్లు ఉంటది అక్కడ బోజాగూడలో, అక్కడ ఒక జెంటిల్మెన్ లాగా ఉండి అతను వీళ్ళందరి ద్వారా రిసీవర్ గా ఉండి ఆ గోల్డ్ డిస్పోజ్ చేస్తాడు. ఇప్పుడు ఈ సిసిఎస్ వాళ్ళని, తర్వాత ఇది ఇతను చాలా నటోరియస్. ఈ గ్యాంగ్ ని పట్టుకున్న సిసిఎస్ మన రాజేంద్ర నగర్ వాళ్ళని, మన లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళని అందరినీ సిపి గారి తరఫున కూడా అభినందించడం జరిగింది. వీళ్ళని అందరికి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా మిగతా కేసుల్లో ఉన్న రికవరీ సంబంధించి మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతాది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. వీళ్ళని మళ్ళా ఇంతకుముందు పీడీ యాక్ట్ లో వేస్తే ఇతను హైకోర్టుకు వెళ్ళి దాన్ని 6 months లోనే క్వాష్ చేయించుకొని మళ్ళీ అది బయటకు వచ్చినాడు స్టక్ చేయించుకొని. ఇప్పుడు మళ్ళీ ఈ పీడీ యాక్ట్ వేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించి అతన్ని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 600 grams పోయిందన్నారు. అది ఇంకా ప్రాపర్టీ డిస్పోజ్ చేయలేదు కాబట్టి 15 రోజులలో ఆ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈజ్ దొరికింది. మన రాయదుర్గం పోలీస్ స్టేషన్స్ నుంచి దీంట్లో 14 తులాలు పోతుంది. మన రాజేంద్ర నగర్ ఇంకో దాంట్లో కూడా 2 తులాలు, ఇంకొక 20 తులాస్ ఉంది. ఆ 20 తులాస్ దీంట్లో రికవరీ ప్రాసెస్ లో ఉంది. వీళ్ళని మనం కస్టడీ తీసుకుంటే గానీ మిగతా ప్రాపర్టీ రికవరీ చేయొచ్చు. దీంట్లో ఆ నెక్లెస్ వెరైటీగా డైమండ్ స్టడెడ్ అది ఉంది కదా, అది 15 లక్షలు అన్నారు. 1/2 kilo బంగారం మనకి 35 లక్షలు ఉంటుంది అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.